ఎన్నికల ముందు ఏదైతే అంగన్వాడీలకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారో అది నెరవేర్చలేదు. అయితే అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రొటెస్ట్ చేద్దామని బయటకు వచ్చినప్పటికీ కూడా అది అణచివేశారు, మనందరం చూసాం. అయితే మరి ఏమైందో తెలియట్లేదు. ఒక్కసారిగా వాళ్ళందరూ ఈరోజు అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బయటికి అంటే ఏదైనా పర్లే, అరెస్ట్ చేసినా పర్లే, మమ్మల్ని కొట్టినా పర్లేదని చాలా ధైర్యంగా ఈరోజు వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చూడాలండి? వాళ్ళ 1,50,000 మంది దాకా ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు వాళ్ళ ప్రొటెస్ట్ని ఏ కోణంలో చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారంటారా? ఎన్నికల ముందు ప్రతిపక్షాల సైడ్ నుంచి అయినా ఏమన్నా వాళ్ళకి ఒక హామీ రూపంలో ఏమన్నా రావడం కోసం ఇలా చేస్తున్నారంటారా? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? ఇది ఎన్నికల ఇష్యూ కాదండి. ఇది ఎందుకు అంటే అంగన్వాడీలు అనేవాళ్ళు మన సమాజంలో చాలా కీలకమైన వ్యక్తులు. వీళ్ళు ఏంటంటే అంగన్వాడీలు ఏం చేస్తారు అంటే పౌష్టికాహారం ఇవ్వటం, పిల్లలకి బాలింతల్ని చూసుకోవటం, బాలింతలకి పౌష్టికాహారం అందజేయటం, ఇవి రెండు కూడా చాలా పెద్ద జాబ్స్ అన్నమాట ఇవి. ఎందుకు అంటే సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉండాలి అంటే తల్లి, నవజాత శిశువు వీళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. వీళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉంటే సొసైటీ మొత్తం ఆరోగ్యంగా తయారవుతుంది. దానికోసం అని చెప్పి ఈ అంగన్వాడీలని నియమిస్తారు. ఈ అంగన్వాడీలు చేయాల్సినవి ఈ పోషకాహారం అందుతుందా లేదా ఇటువంటివన్నీ చూస్తారు. అదే కాకుండా ప్రైమరీ ఎడ్యుకేషన్లో కూడా వీళ్ళే చూస్తారు. అంటే పిల్లల్ని తీసుకురావటం, స్కూళ్ళల్లో చేర్పించడానికి అవసరమైన వాళ్ళని తయారు చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ సొసైటీకి చాలా అవసరమైన కార్యక్రమాలు. సొసైటీ బాగుండాలి అంటే ఇటువంటివన్నీ క్షేత్రస్థాయిలో, గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లో కూడా, పేదవాడల్లో ఇటువంటివన్నీ జరిగినప్పుడే, పటిష్టంగా జరిగినప్పుడే సొసైటీ బాగుంటుంది. ఇంత కీలకమైన బాధ్యతని నిర్వర్తించే అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నది. అంటే ఈ పదాలు ఉపయోగించక తప్పట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అసలు మామూలుగా అసలు ఈ వ్యవస్థ ఎలా వచ్చింది అనేది కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. ఇదేంటి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక చిన్న పథకం. ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఈ అంగన్వాడీ ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి విస్తృతంగా దీన్ని అమలు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు ఆయన. ఆలోచించి దీన్ని తీసుకొచ్చి ఈ అంగన్వాడీ వ్యవస్థని విస్తృతపరిచాడు. మొత్తం అప్పుడు సమైక్య ఆంధ్రాలో మొత్తం అన్ని చోట్ల కూడా అసలు చాలామందికి అర్థం కాలేదు ఈయనేం చేస్తున్నాడు అనేది. ఆనాటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నదైనా చాలా ఆసక్తిగా చూసినాయి. ఈ అంగన్వాడీకి ఇన్ని అడుగుతున్నాడు ఏంటి ఫండ్స్ చంద్రబాబు నాయుడు? ఈ ఫండ్స్ అన్నీ ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు, అసలు ఇదేంటి అని చెప్పి దేశం మొత్తం ఆసక్తిగా చూసింది చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడా అని. చాలామందికి ఏంటంటే డ్వాక్రా సంఘాల గురించి మాత్రమే తెలుసు. డ్వాక్రా సంఘాలని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు అన్న విషయం వరకే తెలుసు. అంగన్వాడీ వ్యవస్థని తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. తీసుకొచ్చిన తర్వాత మీకు ఆశ్చర్యకరంగా ఈ వ్యవస్థని విస్తృతంగా అమలు చేసిన తర్వాత ఒక 4 సంవత్సరాల్లోనే అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. మాల్ న్యూట్రిషన్తో చనిపోయే నవజాత శిశువుల సంఖ్య తగ్గిపోయింది. ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగింది. అంతకుముందు ఏంటంటే ఈ అంగన్వాడీ వ్యవస్థ లేనప్పుడు నాటు వైద్యం చేసే నర్సుల దగ్గరికి, ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గర్భవతులు ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అటువంటి ఇది తగ్గింది. వాళ్ళని హాస్పిటల్ డెలివరీస్ పెరిగినాయి. ఇవన్నీ పెరగటం వల్ల ఆసుపత్రిలో ఒక బిడ్డ ప్రసవం జరిగితే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటాడు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంగన్వాడీ వర్కర్లు చేసేవాళ్ళు. అంటే సజెస్ట్ చేసేవారా? అప్పుడు ప్రజలకు సజెస్ట్ చేసేవారా? ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు, ప్రజల్ని చెప్పేవాళ్ళు. 24 గంటలు వాళ్ళు గ్రామంలో తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రజలకి చెప్పేవాళ్ళు, వివరించి చెప్పేవాళ్ళు. ఇది వ్యవస్థ. ఎంత నేను మీకు చెబుతుంటేనే
మీకు ఈ వ్యవస్థ గురించి మీకు అసలు ఇది ఎంత కీలకమైన వ్యవస్థ మీకు అర్థమై ఉంటుంది. ఇదే కాకుండా ఒక ఎడ్యుకేషన్ అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే పిల్లల్ని స్కూళ్ళకి తయారు చేయటం, ఆ బాధ్యతను కూడా వీళ్ళే తీసుకుంటారు. మొత్తం 55,600 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎంత విస్తృతమైన వ్యవస్థ చూడండి. వీళ్ళకి అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ సంగతి పక్కన పెట్టి విభజిత ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. వీళ్ళ జీతము 4,200 రూపాయలు ఉండేది. దాన్ని చంద్రబాబు నాయుడు 10,500 రూపాయలు చేశాడు. ఒక్కసారిగా పెంచేశాడు. ఎందుకు అంటే ఆయనకి తెలుసు ఈ వ్యవస్థ ఇంపార్టెన్స్ తెలుసు. ఈ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండటం వల్ల ప్రభుత్వము ఆరోగ్య రంగం మీద చేయాల్సిన ఖర్చు తగ్గుతుంది. ఇది కీలకమైన విషయం అన్నమాట. అంటే ఒక నాయకుడు ఇటువంటి విషయాలని ఆలోచించాలి. అందుకని చెప్పి అంగన్వాడీల జీతాన్ని అమాంతం పెంచేశాడు. చంద్రబాబు నాయుడు చేసి ఆ పని చేయటాన్ని చూసి అప్పటి తెలంగాణ ప్రభుత్వం కూడా పెంచక తప్పలేదు. అవును, ఇది జరిగిందనమాట. ఇప్పుడు ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు దీన్ని మరింత ఇన్నోవేటివ్గా ఆలోచించాడు. నేను మీకు ఆరోగ్య రంగంతో పాటు విద్యా రంగం గురించి కూడా చెప్పాను మీకు, అంగన్వాడీలు ఏం చేశారు అనేది. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈ అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటారు, అంటే ప్రీ స్కూల్స్, ప్రీ ప్రైమరీ కాదు, ప్రీ స్కూల్స్. ఈ ప్రీ స్కూల్స్ని డిజిటలైజ్ చేయాలని ఆలోచించాడు. ఈ అంగన్వాడీ స్కూళ్ళని డిజిటలైజ్ చెయ్యొచ్చు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. వీటిని డిజిటలైజ్ చేసేసి అంటే చిన్న పిల్లలకి వాళ్ళని తీసుకొచ్చి ఒక ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ బొమ్మలో పుస్తకంలో బొమ్మలో చూపించటం కాదు, బోర్డు మీద చూపించేవాళ్ళు. అంటే అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మొత్తం డిజిటల్ వాళ్ళకి ఒక సాంగ్స్ వేసి ఒక ఇది వేసి ఇటువంటివన్నీ చేసి ఈ అంగన్వాడీ స్కూళ్ళని వాటిని అంగన్వాడీ స్కూల్స్ అంటారు. అంటే హెల్త్ సెక్టార్లో పనిచేసే అంగన్వాడీలు ఉంటారు, ఎడ్యుకేషన్ సెక్టార్లో పనిచేసే అంగన్వాడీలు ఉంటారు. ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో పనిచేసే అంగన్వాడీలకి అందులో ట్రైనింగ్ ఇచ్చి చిన్న పిల్లలది చిన్న రూమ్ని డిజిటల్ క్లాస్ రూమ్గా మార్చాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇవన్నీ కూడా సోషల్ రెవల్యూషన్స్ అంటారు వీటిని, అంటే సామాజిక విప్లవాలు. ఇటువంటివన్నీ చేసి ఒక స్థాయికి అసలు అంగన్వాడీ వ్యవస్థ లేకపోతే సమాజం నడిచే పరిస్థితి లేదు అనే ఒక స్థాయిలో ఈ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళు ఏం అడిగినా వాళ్ళని చేసి పెట్టాలి. అటువంటిది గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి జీతాలు పెంచమని అడుగుతున్నారు. ఎందుకంటే 1000 రూపాయలు పెంచాడంటగా, తర్వాత ఏం లేదా? అది కూడా తెలంగాణ పెంచింది. తెలంగాణలో 11,000 ఇచ్చారు, అందుకని అక్కడ ఇచ్చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీకు గత 5 సంవత్సరాలలో జీవన వ్యయం చాలా పెరిగిపోయింది. చాలామందికి, అంటే ఒక్కళ్ళు కాదు, సమాజంలో బతకాలి అంటే వాడి జీవన వ్యయం 10 రెట్లు పెరిగింది. అంటే అంతకు ముందర 5,000 రూపాయలతో బతికే వాడికి ఈ రోజున కనీసం 25,000-30,000 ఉంటే తప్ప బతకలేని పరిస్థితి. బతకటానికి నేను చెప్పేది, జీవన వ్యయం పెరిగిపోయినప్పుడు ప్రతివాడు జీతం పెంచమని అడుగుతాడు. ఆబ్వియస్లీ ఎక్కడైనా. అందులో కూడా అంగన్వాడీ లాంటి అతి విస్తృతమైన వ్యవస్థ, అతి ముఖ్యమైన వ్యవస్థలో పనిచేసేవాళ్ళు, అయ్యా మేము ఇబ్బందులు పడుతున్నాం, మా జీతాలు పెంచండి అని అడగటంలో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు అడుగుతున్నది కూడా ఎంత అంటే 26,000 రూపాయలు మా జీతం పెంచండి అని చెప్పి అడుగుతున్నాడు. అది పెద్ద విషయమేం కాదు, అది పెద్ద అసలు. ఎందుకంటే వాళ్ళు చేసే సేవలు రాత్రి పగళ్ళని లేకుండా చేస్తారండి. వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ ఉండవు. వాళ్ళు ఒక బాలింతని వాళ్ళు కన్విన్స్ చేసి ఒక ఇది తీసుకురావాలి అంటే
వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు చెప్తారు, పౌష్టికాహారం ఎట్లా చేయాలో చెప్తారు, పిల్లలకి పాలు ఎట్లా పట్టాలో దగ్గర నుంచి నేర్పిస్తారండి ఆ తల్లులు. అంగన్వాడీ తల్లులు పిల్లకి, నవజాత శిశువుకి పాలు ఎట్లా పట్టాలి అనే విషయాన్ని నేర్పిస్తారండి. అంటే అటువంటి పనులు, మహత్తరమైన కార్యక్రమాలు చేసే అంగన్వాడీ వాళ్ళని, అంగన్వాడీ టీచర్లను కానీ, అంగన్వాడీ వర్కర్లను కానీ ఈ సమాజం మొత్తం తల మీద పెట్టుకొని చూసుకోవాల్సినంత అవసరం ఉన్నది. అటువంటిది వాళ్ళకి జీతాలు పెంచాలి. వాళ్ళు అడిగింది జీతాలు పెంచటం అది పెద్ద విషయం ఏం కాదు. ప్లస్ వాళ్ళు ట్రావెలింగ్ కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ డబ్బులన్నీ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేలాగా మాకు ప్లాన్ చేయండి అని అడుగుతున్నారు. ఇవి పెద్ద డిమాండ్లేం కాదు. ఇచ్చే సరుకుల్లో కూడా పాల ప్యాకెట్లు ఇటీవల కూడా ఒకటి వీడియో కూడా వైరల్ అయింది. అంత లావుగా ఉబ్బిపోయి పాల ప్యాకెట్, అసలు క్వాలిటీ లేని ఐటమ్స్ ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చినాయి కదండి ఇటీవల. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకు అంటే ఆ పాల ప్యాకెట్లు ఇచ్చేవాడు ప్రజల్ని ఫేస్ చేయడు. ప్రజల్ని ఫేస్ చేయాల్సిన అంగన్వాడీ వర్కర్లు. అందుకని వీళ్ళకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. పురుగులు పట్టిన బియ్యం ఇస్తారు, వాటితోటే ఎట్లా వండాలి, ఎట్లా పెట్టాలి. అందుకనే మీరు గమనించే ఉంటారు, చాలా సందర్భాల్లో మనం చూసాం కూడా. అంగన్వాడీ వర్కర్ల మీదే ప్రజలు అడుగుతారు. ఎందుకు అంటే అంగన్వాడీ వాళ్ళే కదా కనపడేది ప్రజల ముందర. నీకు ముఖ్యమంత్రి కనపడ్డు, నీ పౌర సరఫరాల శాఖ మంత్రి కనపడ్డు, నీకు విద్యాశాఖ మంత్రి కనపడ్డు, ఎవరు కనపడరు కదా. ప్రభుత్వానికి ప్రతినిధి ఎవరు అంటే అంగన్వాడీ టీచర్. ఆ టీచర్ని అడుగుతారు. అంటే ఇంత ముఖ్యమైన వ్యవస్థ అండి. అందుకని మనం ఏంటంటే ప్రతిదీ కూడా ప్రభుత్వం అనేది చాలా సెన్సిబుల్గా ఉండాలి. అయితే ఇప్పుడు వీళ్ళు జీతం ఎంత ఇస్తున్నారండి? ఇప్పుడు వాళ్ళకి మామూలుగా 11,500 అనుకుంటా. 11,500. అయితే ఇప్పుడు ఇంత పెంచడం అనేది ప్రభుత్వానికి బర్డెన్ మనం ఆలోచించుకున్నప్పుడు మరి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించాలి కదా. ఇప్పటికే ఈ మనం చూసాం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తీసుకుని పర్మనెంట్ చేసుకున్నాడు ఆయన, మళ్ళీ ఏమో వాలంటీర్లను తీసుకున్నాడు. సో ఇప్పటికే 5,500 కోట్ల పైనే ఈరోజు నెలకి మన ఉద్యోగులకి చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరి వీళ్ళు కూడా ఎంత డిమాండ్ చేస్తే మరి ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయగలుగుతుందా? అంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఆలోచించినప్పుడు మనం ఎలా చూడాలి? అంటే ప్రభుత్వం ఏంటి అంటే జమా ఖర్చులు వేసుకునే చిల్లర దుకాణం కాదు. అది ప్రభుత్వం అంటే ఏంటంటే బాధ్యత ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మీరు సచివాలయ ఉద్యోగులు కానీ, వాలంటీర్లు కానీ, వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వ పథకాలని ప్రజలకి చేర్చే ఒక పోస్ట్మెన్ టైప్. ఎస్, దట్స్ ట్రూ. కానీ అంగన్వాడీ వర్కర్ ఈజ్ ఏ చేంజ్ ఏజెంట్. అంటే సమాజాన్ని మార్చే ఒక మహత్తర శక్తి. చేంజ్ ఏజెంట్ అంటే నీ ఫోకస్ దేని మీద ఉండాలి? నేను రేషన్ బియ్యం ఇస్తున్నాను, బలానా 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు రేషన్ ఉంటుంది అని చెబితే ఎవరికి వీలైన సమయంలో వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. నిన్ను ఇంటికి తెచ్చివ్వమని ఎవడో అడగల. నువ్వు దానికి ఖర్చు పెడుతున్నావు. పెన్షను వాలంటీర్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఒక మనిషి తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఆ అకౌంట్లో నుంచి ప్రతి గ్రామంలో ఏటీఎం ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ఎవరొకళ్ళు తెచ్చి పెడతారు. అయ్యా బాబు డబ్బులు తెచ్చి పెట్టంటే ఎవరొకళ్ళు తెచ్చి పెడతారు. కానీ నువ్వు ఇటువంటి అంటే పని సులభంగా జరిగిపోయేదానికి నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఇది నేను ముందరే చెప్తున్నట్టు వీళ్ళు చేంజ్ ఏజెంట్లు. అంటే సమాజాన్ని పరివర్తన చేసేవాళ్ళని. ఈ వ్యవస్థకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది అంటే అది బర్డెన్ కాదు, అది చాలా రాంగ్ అన్నమాట. ఎందుకు అంటే ఈ వ్యవస్థ చాలా అతి ముఖ్యమైనది. మీకు ఈ అంగన్వాడీ వ్యవస్థ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ హెల్త్ బడ్జెట్ మీద ప్రెషర్ తగ్గిపోయింది. హెల్త్ ఎక్స్పెండిచర్ చాలా విపరీతంగా ఉంటుంది. అండ్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ అంటారు, అంటే నవజాత శిశువులు చచ్చిపోవటం, అంటే పౌష్టికాహారం లేక పసిగుడ్లు చచ్చిపోతూ ఉంటారు. అటువంటివి తగ్గిపోయినాయి. ఇది నాగరిక సమాజానికి గుర్తు. పసిగుట్టు చచ్చిపోయింది, కాన్పులోనే చచ్చిపోయింది, లేదు పుట్టిన 3 నెలలకు చచ్చిపోయింది, పుట్టిన 6 నెలలకు చచ్చిపోయింది అంటే అది నాగరిక సమాజానికి సిగ్గుచేటు.
అటువంటి వ్యవస్థని తీసుకొచ్చి ఆ వ్యవస్థని పోషించుకోవటానికి, వాళ్ళు కూడా ఈ సమాజంలో గౌరవంగా బతకటానికి వాళ్ళు జీతం పెంచమని అడిగితే వాళ్ళు 26,000 పెంచమని అడిగారు. నువ్వు 26,000 కాకపోతే 20,000 చేయదాన్ని. నువ్వు వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మాకు 26,000 అయితే మేము బతకగలుగుతాము అని అడుగుతున్నాడు. మేము 26,000 ఇవ్వలేము, 20,000 ఇస్తాం, 22,000 ఇస్తాం అని వాళ్ళతోటి నెగోషియేట్ చేయాలి. ఆ సంబంధిత సంఘాలతోటి చర్చలు జరపాలి. అంతేకాని వాళ్ళని శత్రువులను చూసినట్టు చూసి పోలీసులతోటి అణిచివేస్తాను అంటే అది సమాజానికి నష్టం.